రామాయణ ఉత్తరకాండ 48 సర్గ. సీతాదేవి ఎంతయో పరితపించి శ్రీరాముడి కొరకు తన సందేశాన్ని లక్ష్మణుడికి చెప్పింది. లక్ష్మణుడు మళ్ళీ గంగానది దాటి ఆ రథాన్ని ఎక్కి సీతాదేవి ఇక్కడ ఏడుస్తూనే ఉంది. లక్ష్మణస్య వచః శ్రుత్వా దారుణం జనకాత్మజా పరం విషాదమాగమ్య వైదేహి నిపపాతః. జనకుడి కూతురైన వైదేహి సీత లక్ష్మణుడొక్క మాటలు విని ఎంతో బాధకి లోనయ్యింది. లక్ష్మణుడు బాధపడుతుంటేనే చూసి తట్టుకోలేక కారణం చెప్పు అని అడిగింది. కానీ ఇప్పుడు ఆ కారణం తన జీవితాన్ని తారుమారు చేసిందని ఊహించలేకపోయింది పాపం. అందుకునంత విషాదానికి గురైపోయి స్పృహ కోల్పోయి పడిపోయింది. ఆ జానకిదేవి ఒక్క క్షణకాలం తర్వాత మళ్ళీ స్పృహలోనికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంది. సా ముహూర్తమివాసంజ్ఞ బాష్పపర్యాకులేక్షణ లక్ష్మణం దీనయా వాచ ఉవాచ జనకాత్మజ. ఏడుస్తూనే దీనాతి దీనంగా లక్ష్మణుడితో ఇట్లా మాట్లాడుతుంది సీత. లక్ష్మణ, దుఃఖములను అనుభవించటానికే బ్రహ్మదేవుడు నన్ను సృష్టించినట్టున్నాడే. దుఃఖాలన్నీ కూడా ఒక్కసారిగా నన్ను ముసురుకొని ఉన్నట్టున్నాయే. అదే కారణము ఉండొచ్చు. అంటే ఎవరో అపవాద చేస్తే రాముడు నిర్ణయం తీసుకున్నాడని రాముణ్ణి కొంచెం కూడా ద్వేషించకుండా ఉండగలిగింది సీత. నేనేం చేసుకున్నానో ఏమో, నాకు ఇన్ని దుఃఖాలు ఇచ్చాడు, ఇది అనుభవించటానికే పైగా నాకు జన్మను కూడా ఇచ్చాడేమో అని. మామికేయం తనుర్నూనం సృష్టా దుఃఖాయ లక్ష్మణ దాత్రాయస్యస్తథా మేధ్య దుఃఖమూర్తి ప్రదృశ్యతే. కిన్ను పాపం కృతం పూర్వం కోవా దారేర్వియోజితః యాహం శుద్ధ సమాచార త్యక్త్వా నృపతీన సతీ. నేను పూర్వజన్మలో చేసిన పాపం ఏమి ఉంటుందో, ఏ దంపతులనైనా నేను విడదీసేసానేమో, లేకపోతే పవిత్ర చరిత్రనైన నన్ను మహారాజు ఇలా ఎలా వదిలేస్తాడు. లక్ష్మణ, ఇదివరలో కూడా ఆశ్రమంలో నివాసం చేసినప్పుడు ఇక్కడ ఎలాంటి దుఃఖాలు కానీ కష్టాలు కానీ వచ్చి పడిన ఆ రాముడి పాదాలని సేవించుకుంటూ ఉన్నానే, కానీ ఇప్పుడు నాకు అది కూడా లేదే. పురాహం ఆశ్రమే వాసం రామపాదానువర్తిని అనురాధ్యాపి సౌమిత్రే దుఃఖే చ పరివర్తిని. అంటే అక్కడ రాముడు ఉన్నాడు అనుకున్నాను, అన్నీ వదిలేశాను, ఏదొచ్చినా ఏ దుఃఖమైనా రాముడికి సేవించుకుంటూ ఉంటే చాలనుకున్నాను. ఇప్పుడు అలా వెళ్ళిన కారణంగాన ఈ అపవాద నాకు, అలా వచ్చిన కారణంగాన అన్న భావనలో. ఎందుకంటే ఇప్పుడు ఆ రాముడి దర్శనం లేదు, ఆ రాముడికి సేవించుకునే యోగం లేకుండా శాశ్వతంగా పరిత్యాజించేశాడు. ఆ సేవ నాకు దక్కిన లాభం ఇదా. వాటికి నేను ఎలా తట్టుకోగలిగానంటే అక్కడ రాముడికి సేవించుకుంటూ అవి తట్టుకున్నాను. ఇప్పుడు ఆ సేవకి దూరం అయిపోయాను. ఆ సేవ చేసిన ప్రతిఫలంగా ఇప్పుడు నాకు రాముడే దూరం అయిపోయాడే అని. సా కథం హ్యాశ్రమే సౌమ్య వత్స్యామి విజనీకృత ఆఖ్యాస్యామి చ కస్యాహం దుఃఖం దుఃఖపరాయణ. ఓ లక్ష్మణ, ఇక మీదట నేను ఆత్మీయులకు దూరంగా ఆశ్రమంలో ఎలా ఉండగలను? ఇలా తీరని దుఃఖంలోకి లోనైన నేను నా బాధల్ని ఎవరికి చెప్పుకోగలను? కిన్ను వక్ష్యామి మునీషు కర్మ వాసత్కృతం చ కిం కస్మింశ్చిత్ కారణే త్యక్త రాఘవేన మహాత్మన. మహాత్ముడైన రామచంద్ర ప్రభు నిన్నిట్లా పరిత్యాజించుట నువ్వు చేసిన అపరాధమేమి అని వీళ్ళు నన్ను అడిగితే ఆ మునులు నేను ఏమని చెప్పను? న ఖల్వద్యేవ సౌమిత్రే జీవితం జాహ్నవీ జనే త్యజేయం రాజవంశస్థు భర్తుర్మే పరిహాస్యతే. ఓ సుమిత్ర నందన, ఇలాంటి పరిస్థితులకి గురి అయిన నేను తేడే ఈ గంగాజలంలో నా ప్రాణాన్ని విడిచేయటమే ఉత్తమం కదా. కానీ ఇప్పుడు నేను ఆ పని కూడా చెయ్యలేకుండా ఉన్నానే. ఎందుకంటే ఇలా చేస్తే
నా భర్త వంశం, ఆ రఘువంశానికి నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే గర్భంతో ఉంది. నేను నా ప్రాణాలు తీసుకోవచ్చు గానీ, నా గర్భంలో ఉన్న శిశువుని ఆ వంశానికి ఇచ్చే దాన్ని నేనెలా తొలగిస్తాను? యథాజ్ఞం కురు సౌమిత్రి త్యజ మాం దుఃఖభాగినీం నిదేశే స్థీయతాం రాజ్ఞః శృణు చేదం వచో మమ. లక్ష్మణ, నువ్వు రాజాజ్ఞకి కట్టుబడి ఆయన ఆదేశాన్ని పాటిస్తూ దుఃఖముల పాలైన నన్ను ఇక్కడే వెళ్ళిపో. కానీ నేను చెప్పేది ఆ మాట మాత్రం ఒక్కటి విను. అంటే నువ్వు ఆజ్ఞకి కట్టుబడి నిన్ను నేనేం దోషం అనిపించట్లేదు. నా పూర్వజన్మ సుకృతం, నేను ఏ పాపం చేశాను అని విలపించింది. అటు రాముణ్ణి కూడా ఏమీ అనలేదు. కాకపోతే నువ్వు ఏం బాధించక్కర్లేదు. నన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపో. రాజు నీకు అదే ఆజ్ఞ ఇచ్చాడు కదా! కాకపోతే నేను ఒక్క మాట చెప్తాను. అది మాత్రం రాజుకి చెప్తావా అని అడిగింది. స్వశృణాం అవిశేషేణ ప్రాంజలిర్ప్రాగ్రహేణ చ శిరసా వంద్యా చరణో కుశలం బ్రూహి పార్థివం. లక్ష్మణ, మా అత్తలందరికీ నేను నమస్కరించానని చెప్పు. శిరస ప్రణమిల్లానని చెప్పు. మహారాజు యొక్క చరణానికి కూడా నేను నమస్కరించానని నా మాటగా చెప్పు. ఆయనని కుశలం అడిగానని చెప్పు. శిరసాభినతో బ్రూయాః సర్వాసామేవ లక్ష్మణ వక్తవ్యాశ్చాపి నృపతిః ధర్మేషు సుసమాహితః. పూజ్యులారైన స్త్రీలందరికీ కూడా నమస్కరించారని ఆ సమాచారాన్ని చెప్పు అని చెప్పింది. జానాసి చ యథా శుద్ధ సీత తత్వేన రాఘవ భక్త్యా చ పరయా యుక్త హితా చ తవ నిత్యశః. నిరంతరము ధర్మాచరణం అంటే ధర్మని పరిపాలనందే నిమగ్నుడై ఉండేడి మహారాజుకి నా వచనాలుగా ఇట్లా విన్నవించు. అంటే ముందుగా పెద్దలందరికీ, అత్తలందరికీ నమస్కారాలు రాజైన రాముడికి కూడా చెప్పిన తర్వాత ఎప్పుడు ధర్మాన్నే పరిపాలిస్తున్న ఆ రాజుకి నా మాటలుగా ఈ యొక్క సందేశాన్ని మాత్రం విన్నవించు అంది. అహం త్యక్త్వా త్వయా వీర అయశోభిరునా జనే యచ్చతే వచనీయం స్యాత్ అపవాద సముత్థితం మయా హి పరిహర్తవ్యం త్వం హి మే పరమా గతిః. రఘురామ, వాస్తవంగా సీత పరమ పవిత్రురాలు, మిగుల భక్తి తత్పరై నిరంతరము నీ మేలే కోరుకుంటూ ఉంటుంది అని నువ్వు ఎరుగవా? అంటే అది నీకు తెలియదా? అయినా మహావీర, నలుగురిలో ప్రజలొక్క అపకీర్తి పాలవుతానని భయంతో నన్ను వదిలేశావే, దిక్కులేని దానిని చేసేశావే. లోకులొక్క అపవాదాలు, నీపై వచ్చిన అపనిందను నా పాతివ్రత్యాన్నే నిరూపిస్తుంది. నేనే తొలగింపవలసి ఉన్నది. అంటే నీకొక్క అపవాదం వస్తే అది తొలగించవలసింది నేనే. ఎందుకంటే నా దిక్కు నువ్వే, నా గతి నువ్వే, నా సర్వస్వాన్వి నీవే. వక్తవ్యాశ్చేతి నృపతిః ధర్మేణ సుసమాహితః యథా భాతృషు వర్తేదాః తథా పౌరేషు నిత్యదా. ధర్మనిరతుడైన రాజుకు ఇంకనూ ఇలా చెప్పు. నిత్యము ప్రజలని నీ తమ్ముళ్ళనిలాగా ఆత్మీయతతో చూసుకో. ఇది నీకే పరమధర్మము. దీని వలన నీకు శాశ్వతమైనది, శ్రేష్టమైన కీర్తి లభిస్తుంది. పరమో హ్యేష ధర్మస్తే తస్మాత్ కీర్తిరనుత్తమ యత్తు పౌరజనో రాజన్ ధర్మేణ సమవాప్నుయాత్ అహం తు నానుశోచామి స్వశరీరం నరర్షభ. శ్రేష్టమైన ధర్మాన్ని నువ్వు ఎప్పుడూ పరిపాలిస్తూనే ఉండు. నీ ధర్మ నిరతని బట్టి ప్రజలు కూడా ధర్మాన్ని ఆచరిస్తారు. వాళ్ళు కూడా ధర్మ పారాయణులు అవుతారు. మహారాజా, నేనైతే నా శరీరాన్ని, నా ప్రాణాన్ని గురించి ఏమాత్రము చింతింపను. ఎందుకు? ఒకళ్ళకొకళ్ళు బాహ్య ప్రాణాలుగా ఉన్నారు. అంటే అపవాదకి జడిసి, అలాగే ఆ అధికారంలో ఉన్నప్పుడు ధర్మం కోసం లోక అపవాదాలు నీపై వస్తాయని అది నింద అని తెలిసి కూడా అపవాదం సత్యం కాదది, అది నింద.
కానీ అటువంటి నిందలకి కూడా ఎందుకు తావివ్వాలి అని చెప్పి నన్నే పరిత్యజించావు, కానీ నాకు పరమ గతి నువ్వు. పైగా నీ పైన వచ్చిన అపనిందగను కూడా తొలగించగలిగిన దాన్ని నేను ఒక్కదాన్ని. నువ్వు మాత్రం ధర్మాన్ని పట్టుకుని ఆ ధర్మపరంగానే పరిపాలన చేయి. నువ్వు అలా పట్టుకుంటేనే ప్రజలు కూడా అది పట్టుకుంటారు. లేకపోతే అది సాధ్యం కాదు. నా శరీరాన్ని కూడా, నా ప్రాణముల్ని గురించి కూడా నేను ఏమాత్రం చింతించను అని ఎందుకంటుంది? ఎందుకంటే నాకు సర్వస్వము నువ్వే. నువ్వే నాకు దూరం అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఉంటాను అంతవరకే అన్న మాటతో. ఇంకా నాకు దేని మీద ఇంకా ఆ మక్కువ లేదు. యథా అపవాదం పౌరాణం తదేవ రఘునందన పతిర్హి దేవతా నార్యాః పతిర్బంధుః పతిర్గురుః. ఓ రఘునందన, పౌరులలో అపవాద భావం ఏర్పడకుండా మెలగవలెను. స్త్రీకి మాత్రమే దైవము, బంధువు, గురువు, అన్నీ భర్త. అంతేకాదు పతి ఆమెకి ప్రాణాల కంటే కూడా ఎక్కువ. ప్రాణేరపి ప్రియం తస్మాత్ భర్తుః కార్యం విశేషతః ఇతి మద్వచనాద్ రామో వక్తవ్యో మమ సంగ్రహః నిరీక్ష్యామాద్య గచ్చత్వం ఋతుకాలాతివర్తినిం. కనుక స్త్రీకి ప్రత్యేకంగా ఆయన ఆజ్ఞయే నెరవేర్చుట అన్నది కూడా ధర్మం కదా. ఎందుకంటే గురువైనా సరే, దైవమైనా, బంధువైనా భర్తే. అందుకని భర్త యొక్క ఆజ్ఞను నెరవేర్చాల్సింది. అందుకే లక్ష్మణ, నాకు మారుగా ఈ విషయాలన్నీ నువ్వు రాముడికి చెప్పు. నేను గర్భవతినన్న విషయాన్ని పట్టించుకొనక ఇప్పుడే నువ్వు వెళ్ళిపో. నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు అది దేని కారణంగా తీసుకున్నాడని స్పష్టపరిచిన తర్వాత నువ్వు ఇంకా బాధపడక్కర్లేదు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. ఆయన చెప్పింది చేశావు కదా, నా చెప్పిన సందేశాన్ని మటుకు రాముడికి చెప్పు అంది. నా గురించి ఏమీ చింతించక్కర్లేదు. ఏవం బ్రువంత్యాం సీతాయాం లక్ష్మణో దీనచేతనః శిరసా ఆవంద్య ధరణిం వ్యాహర్తుం నాస్యసాకః. సీతాదేవి ఇలా చెప్పగా లక్ష్మణుని మనసు ఇంకా బాధకి గురైంది. అతడు భూమిపై సాగిలపడి మళ్ళీ సీతాదేవికి మొక్కి అతనికి మాటలు పైకి రావట్లేదు, గొంతు పెదలటం లేదు. ప్రదక్షిణం చ తాం కృత్వా రుదన్నేవ మహాస్వనః ధ్యాత్వా ముహూర్తం తామః కిం మా వక్ష్యసి శోభని. అతడు గట్టిగా ఏడుస్తూ ఆమెకి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారాలు చేసి క్షణకాలం ఆలోచనలో మునిగి మళ్ళీ సీతతో ఇలా అన్నాడు. సాధ్వీమణి, నీవు ఏమి చెప్తున్నావు? దృష్టపూర్వం నతే రూపం పాధో దృష్టౌ తవానఘే కథమత్ర హి పశ్యామి రామేణ రహితాం వనే ఇత్యుక్త్వా తాం నమస్కృత్య పునర్నావం ఉపాహృహత్ ఆరుహ్య చ పునర్నావం నావికం చాభ్యచోదయత్. సీతనిలా అడిగిన తర్వాత, నేను ఇంతవరకు నీ వదనమును చూసే ఎరగలేదు, కేవలం నీ పాదాల్ని మాత్రమే చూశాను. రామచంద్ర ప్రభు లేని సమయంలో ఈ వనంలో నీ వైపు ఎట్లా చూడగలను? ఆమెతో ఇలా చెప్పి అతడు మరలా ఆమెకి నమస్కరించి నావలోకి ఎక్కాడు. అంటే నా మాటగా చెప్పు అని చెప్పింది. అందుకుని అప్పుడు కూడా ఆవిడ ముఖం కూడా చూడలేదు. ఇప్పుడు మనకొకళ్ళు నచ్చనప్పుడు ముఖం చూసి మాట్లాడం, కానీ భక్తిభావం ఉన్నప్పుడు, తల్లిగా పూజించి ఉన్నాడు, పైగా భర్త లేని సమయంలో ఆ రాముడు పరిత్యజించాడు కాబట్టి నేను ఎలా పడితే అలా వ్యవహరించాలని కూడా అనుకోలేదు. అందుకే సాధ్వీమణి, నేను ఇంతవరకు నీ కాళ్ళే చూసున్నాను, నీ పాదాలనే దర్శించాను నేనెప్పుడు. పైగా రామచంద్రుడు లేని సమయంలో నేను ఈ వనంలో నిన్ను ఎలా చూస్తాను అని ఆవిడికి మళ్ళీ నమస్కరించి నావని మళ్ళీ పిలిపించి సిద్ధం చేయమని అక్కడ పోనిమ్మని చెప్పాడు. ఆ ఆజ్ఞ ఇవ్వగానే ఆ నావ కూడా అక్కడి నుంచి బయలుదేరిపోయింది. సగత్వా చోత్తరం తీరం శోకభారా సమన్వితః సమ్మూఢ ఇవ దుఃఖేన రథం ఆధార్య రుహ్యధృతం ముహుర్ముహుః పరావృత్య దృష్ట్వా సీతామనాధవత్ చేష్టతిం
తాం లక్ష్మణః ప్రయయావద. అంతులేని శోకంలో ఉన్న లక్ష్మణుడు కూడా అవతలి తీరానికి గంగైతే దాడాడు, ఆ ఒడ్డుకు వెళ్ళిపోయాడు. ఆ బాధలో దిక్కుతోచని వాడిగా త్వరగా రథాన్ని అయితే అక్కడ ఉండలేకపోతున్నాడు. అందుకని రథాన్ని అధిరోహించాడు. తర్వాత అతడు తనను వెనక్కి తిప్పుతూ ఆ దేవి కొరకే చూస్తూ ఉన్నాడు, తలని తిప్పుతూ ఉన్నాడు, సీత పరిస్థితి ఏంటి అని. అప్పుడు ఆ తల్లి ఆ అవతలి తీరంలో దిక్కులేని దానిలాగా ఏడుస్తూ నేల మీద పడిపోయింది. ఆవిడ దీనాతి దీనంగా రోదిస్తూనే ఉన్నది. దూరస్థం రథమాలోక్య లక్ష్మణం చ ముహుర్ముహు నిరీక్షమాణం తుద్విగ్నాం సీతాం శోకః సమావిశత్. క్రమంగా అతని ప్రయాణం అయోధ్య వైపుగా వెళ్ళిపోతుంది. దూరంగా వెళ్ళిపోతున్న రథాన్ని లక్ష్మణ్ణి కనుచూపు మేరకు పదే చూస్తూ ఇంకా బాధకు లోనైన సీతాదేవి శోకంలో కట్టలు తెంచుకుని ఇంకా ఆపుకోలేక ఏడుస్తూనే ఉంది. సా దుఃఖభార అవనతా యశస్విని యశోధనా నాదమప్యశ్యతి సతి రురోదాస బహిర్నాదితేవనే మహాస్వనం దుఃఖపరాయణ సతి. సాధ్వీమణుల్లో మేలిబంతైన ఆ సీతాదేవి తన సమక్షంలో భర్త లేకుండుట అంత దుఃఖభారంతో కృంగిపోయి అంతటా యశస్విని నెమళ్ళొక్క శబ్దాలు ప్రతిధ్వనిస్తూ ఆ అరణ్యమందు దుఃఖంతో బోరున ఏడుస్తూనే ఉంది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 48 సర్గా సంపూర్ణం.